హాయ్ హలో నమస్తే. ఈ సీఎం సారు సన్న బియ్యం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు కదా. సన్న బియ్యం తీసుకుందామని రేషన్ షాప్కి వెళ్ళినాం. అయితే మా ముగ్గురు పేరు మీద మాకు 18 కిలోలు వస్తాయి. ఈచ్ వన్ 6 kgs కదా. ఆఫీస్ నుంచి వస్తూ రైస్ తీసుకొద్దామని పోయినాం అన్నట్టు. అక్కడ రైస్ తీసుకొని ఇంకా నైట్ బండి మీద వేసుకొని రూమ్కి వచ్చిన. అని జోకుతున్నాడు. మా ఆయన సంచి పట్టుకున్నాడు. రైస్ చూడడానికి బాగున్నాయి. కొంచెం పాలిష్ ఎక్కువ చేసినట్టు అనిపించింది. అంటే వైట్గా ఉన్నాయి, ప్లస్ బాగా స్మూత్గా ఉన్నాయి అన్నట్టు. అంటే మనం ఇప్పుడు వడ్లు పట్టించుకుంటే ఉన్న రైస్ లాగా కాకుండా ఎక్కువ ఇట్లా బాగా స్మూత్గా ఉన్నాయి. అంటే కొంచెం పాలిష్ ఎక్కువ చేసినట్టు అట్లా అనిపించింది అన్నట్టు. అంత పర్ఫెక్ట్ రైస్ గురించి తెలియదు కానీ నాకు అట్లా అనిపించింది. మాకు ముగ్గురు కలిపి 18 కిలోలు చూపిండు. ఇంకా పాపం మా ఆయన తీసుకొచ్చి దాన్ని బండి మీద పెడుతుండు. మా ఇద్దరు బ్యాడ్లకి ఏంటంటే, నాకు సర్జరీ రీసెంట్గా అయింది 20 days, ఆయనకు సర్జరీ అయింది 1 year. ఇద్దరు బరువులు ఎత్తరాలి. ఇంకా ఆయన చేసేది లేక బండి మీద తీసుకొచ్చి పెట్టింది. నేను ఇలా బండి తీసుకొని వచ్చిన. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మా పాప రెడీ ఉండే. ఆమె బ్యాగ్ పడుతుందేమో అనుకుంటే 18 కిలోలు అయ్యాయి. ఆమె ఏం లేపుతుంది, ఇంకా నేను ఇలా తీసుకొచ్చి అక్కడ వేసిన. ఇంకా ముందట ఒక ఆంటీ వాళ్ళు ఉంటే ఇక వాళ్ళ కొడుకుతోని లోపల పెట్టించింది. నేను తీసుకొచ్చి అక్కడ వేసిన ర్యాప్ మీద. పైకి తీసుకొచ్చినాము. ఇంకా కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టినాం. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, అక్కడ తీసుకొచ్చుకోలేదు. కొన్ని ఇప్పటి మనం పెట్టుకోవడానికి ఎట్లా ఉంటుంది వండి చూద్దామని చెప్పేసి కొన్ని తీసుకొని వచ్చినాం. 2 గ్లాసులు పెట్టుకుంటాం మేము రైస్. పొద్దున సాయంత్రం సరిపోతుంది. ఒక 2 times మంచిగా వాష్ చేసిన. అంతకుముందు మన రేషన్ బియ్యంలో అంత కొంచెం చెత్త మెరిగలు అవి ఉంటుండే. ఇవి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. కొంచెం లైట్గా సాల్ట్ వేసిన. స్మెల్ అట్లా ఏమి అనిపించలే, బాగానే ఉంది. కొంచెంసేపు నానబెట్టి వండిన. కొంచెం మెత్తగా అయింది. అంటే గంజి అంపేది ఉండే, మనకు ఫస్ట్ టైం కదా తెలియదు. అన్నం వండిన. చిక్కుడుకాయ కూర వండిన. చిక్కుడుకాయ కట్ చేయించుకొని చిక్కుడుకాయ కూర వండి అది మా ఆయనకి వేసేసిన. తర్వాత నేను అన్నం పెట్టుకున్న ఫ్రెష్ అయినాక. కర్రీతోటి పెరుగుతోని రెండిట్లని ట్రై చేద్దామని పొద్దున్నే వండిన వంకాయ కూర ఉండే. వంకాయ కూరను ఇంకా చిక్కుడుకాయ కూర పెట్టుకొని నేను తిన్నా. అన్నం అయితే బాగానే ఉంది. చూద్దాం ఇంకా. ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం మెత్తగా అయింది కానీ కొంచెం వాటర్ తక్కువ పెట్టి, లేదంటే కొంచెం కిందికి మీదకి ఉడకంగానే గంజి వేయాలని అర్థమైంది. అన్నం కర్రీతోటి పెరుగుతుంది బాగుంది. బాయ్. సబ్స్క్రైబ్.